కింద 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 పక్కన పక్కన పిలిస్తే ముందు రమ్మని కాదు వెనకాల రమ్మని. I welcome our well-wisher and all. Give a big applause. To the dais. And similarly, I request our director, another director, our school means it is a very happy. Give him a big applause once again. మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరున మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి హారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తికయ్య కలములో తియందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుతి యుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. అదేవిధంగా మన కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధి ఎక్స్ కౌన్సిలర్ వెంకటేశ్వర గారు, మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి మన సివిఎల్ రవికుమార్ గారు, ఉదయ్ గారు, ఆ తర్వాత లీలావతి గారు, ఈ సభావేదికను అలంకరించినటువంటి పిల్లలు శ్రీనివాసులు గారు, మా అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ రెడ్డి గారు, dear parents, children and invitees, good morning to each one of you. Yes. Nice crowd, girls. ఇది మన అదృష్టం. ఎందుకంటే మన స్కూల్ అన్నా
ముఖ్యంగా నేనన్నా మన పేరెంట్స్ అన్నా మన ఎమ్మెల్యే గారికి ఎంత అభిమానం. మీకు గుర్తుంటుంది, తెలుగుదేశంలో చేరిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం పబ్లిక్ ప్రోగ్రాం అటెండ్ అయ్యింది మన ఎమ్మెల్యే గారు మన స్కూల్లోనే ఫస్ట్ ప్రోగ్రాం. నేను ఒక వారం రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. సార్, మీరు తల్లికి వందనం ప్రోగ్రాంలో స్కూల్కి పోతుంటారు కదా, ఏదో ఒక సమయంలో చూసి మా స్కూల్కి రండి అన్నాడు అని చెప్పాను. అన్నా, నేను ఎక్కడ పోవడం లేదు, నాకు ఇంటర్లో ఒక ప్రోగ్రాం ఉంది, దాని తర్వాత వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి, వీలు పడదేమో అన్నాడు. అయినా మళ్ళీ రేపు వచ్చి కలుస్తానని చెప్పాను. తర్వాత తల్లికి వందనం ఈ ప్రోగ్రాం చూశాను. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి అప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఆ టైం దాటి అప్లోడ్ కాదు. ఇక మన ఎమ్మెల్యే గారు వెరీ బిజియెస్ట్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయనకి మార్నింగ్ టు ఈవినింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రోగ్రాం మీద ప్రోగ్రాం ఉంటుంది. నేను పిలిస్తే కాదలేక వస్తాడు. కానీ మిగతా ప్రోగ్రాంకి ఇబ్బంది అవుతుందని ఆలోచించి నేను శంకర్ రెడ్డి మాట్లాడుకొని దేనికి లేపై ఇబ్బంది అవుతుందేమో ప్రోగ్రాంకి, ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయాల. ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తుంటే ఈ ఫంక్షన్ స్థాయి వేరే విధంగా ఉండేది. అందుకని కానీ మన ఎమ్మెల్యే గారు నన్ను మర్చిపోలేదు, మన స్కూల్స్ మర్చిపోలేదు, మన పేరెంట్స్ మర్చిపోలేదు. ఉదయాన్నే ఫోన్ చేసి అన్నా నేను వస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాం. అలాంటి అభిమానం ఉన్నటువంటి మన మీద అలాంటి అభిమానం ఉంది మన ఎమ్మెల్యే గారికి. సారీ ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని ఫార్మల్గా పిలిచి ఇంకా స్థాయి పెంచుంటే బాగుండేదేమో, కానీ అవకాశం మాకు ఇవ్వలేదు. కానీ ఇంకోటి ఏంటి, మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే అనుకోకపోయినా ఊహించకపోయినా మన స్కూల్కి వచ్చాడంటే మీరే ఆలోచించండి మన మీద ఎంత అభిమానము, మన స్కూల్ మీద ఎంత అభిమానం, ముఖ్యంగా నా మీద ఎంత అభిమానం. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సునీల్ గారు అంటే నాకు ఎంతో అభిమానం, ఎనలేని అభిమానం. ఎవరు ఏమన్నా సరే మన ఎమ్మెల్యే గారు నేను ఒప్పుకోను. ఎందుకంటే అంత అభిమానం. ఎందుకంటే లోకల్ వ్యక్తి, మనకు పనికొచ్చే వ్యక్తి, ప్రోత్సహిస్తే మనకి పలికే వ్యక్తి. బయట వ్యక్తులంతా వచ్చేది ఎమ్మెల్యేలుగా ఉండి ఏదో పరిపాలించి వెళ్ళిపోతారు. మన టౌన్ గురించి ఆలోచించరు, మనల్ని గురించి ఆలోచించరు. మనకి ఏ రోజు ఏ సమస్య వచ్చినా చెప్పుకునేదానికి మన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం అభిమానించి, అలాంటి వ్యక్తిని ఓటేసి, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. పార్టీతో సంబంధం లేదు. ముందు చూడాల్సింది మనకి, మన లోకల్ ఇష్యూస్కి, మన వ్యక్తిగత విషయాలకి సహాయపడే వ్యక్తి ఎవరు. అలాంటి వ్యక్తి మహానుభావుడు, మంచి మనిషి, అందరికి కావాల్సిన వాడు మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు అనుకోని విధంగా, ఊహించిన విధంగా మన స్కూల్కి వచ్చాడు. చాలా ధన్యవాదాలు సునీల్. ఇకపోతే మన స్థానిక ప్రజానాయకుడు వెంకటేశ్వర గారు చెప్పి నేను సాయంకాలం చెప్పాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రోగ్రాం, చెప్పిన విధంగా పద్ధతి ప్రకారం చేయాలి. వెంకటేశ్వర గారిని ఇన్వైట్ చేశాను. వెంకటేశ్వర గారు ఇచ్చేశారు ఈ ప్రోగ్రాంకి. దయచేసి ఆయన 2 మాటలు, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి చాలా అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా మన ప్రోగ్రాంకి వచ్చిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారికి, అలాగే సరస్వతి కృష్ణరామరెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, లీలావతి గారు, రవికుమార్ గారికి, అందరికీ రైతులు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈరోజు ఈ మెగా పేరెంట్స్ చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ ఇంకా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నది. మన ముఖ్యమంత్రి వారు కూడా ఈరోజు సత్యసాయి జిల్లాలో ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అందుకు ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు దశరథరావు గారికి నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మెగా ప్రాజెక్ట్ చేశారు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ గారి ఆలోచన ఇవన్నీ. అందుకని చాలా చాలా ప్రాజెక్ట్ ఇది. తల్లిదండ్రులకు సమస్యలు చెప్పచ్చు ఏవైనా కూడా.
స్కూల్లో ఉన్న సమస్యలు చెప్పేసి పరిష్కారం చేసి వాళ్ళందరూ సార్లు అందరూ ఉన్నారు, పరిష్కారం చేస్తారు. కాబట్టి అందరూ ముందుకు వచ్చేసి మీ సమస్యలు ఉంటే ఏమన్నా తెలియజేస్తే బాగుంటుంది. అందరూ ఇచ్చేసిన దానికి చాలామంది సంతోషంగా ఉంది. నాకు తల్లిదండ్రులు పిల్లల బాధ్యతగా భరించి ఇంతలోన మెగా ప్రాజెక్టుకి ఇచ్చేసిన దానికి అందరికీ నమస్కారం, మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మేనేజ్మెంట్ వారికి నమస్కారం చేసి సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, డిఓ గారికి, అలాగే ఆహ్వానించిన దర్శన సార్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా పేరెంట్స్. ఇప్పుడు దాకా ఒక అద్భుతమైన ప్రోగ్రాం మనం ఏ ప్రభుత్వంలో చూడాలి. ఇక ఎదురుగా అందరితో ప్రజాప్రతినిధి కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి కూర్చొని ఇక ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవడానికి పెద్ద ఒక రకంగా తీసుకుంటే చరిత్ర. ఎందుకంటే ఈరోజు ప్రాస్పర్ స్కూల్లో మాకు తెలిసి మేము మా ఇద్దరు పిల్లలను కూడా ఇక్కడే చేస్తాం. యూకేజీ నుంచి 10th దాకా, అంటే 13 సంవత్సరాలు. మొదటి రోజు వదిలేసిన తర్వాత మళ్ళీ మేము 10th క్లాస్ టీసీ తీసుకున్నాక వాస్తవంగా అయితే మేము కూడా అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే మా సార్ మీద అంత నమ్మకం మాకు. అందువల్ల ఈరోజు కూడా మంచి మార్కులతో మా ఇద్దరు పిల్లలు కూడా కాలేజీలో చేరే పరిస్థితి ఉంది. అందువల్ల మా సార్కి కూడా ఒకసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మన స్కూల్ గురించి చెప్పాలంటే సరసమైన, అంటే గవర్నమెంట్ స్కూల్ లెక్కనే అన్ని సదుపాయాలు కూడా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి తల్లికి వందనం పథకం ముందర ప్రభుత్వం ఒకరికి ఇచ్చి అది కూడా చాలామందికి ఏదో కొర్రీలు పెట్టి కట్ చేసింది. కానీ ఈరోజు ఇంటికి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా. ఎందుకంటే మా వార్డులో ఇద్దరు అనేవాళ్ళు 50% ఉన్నారు, ముగ్గురు వచ్చి 4 కుటుంబాలు ఉన్నారు, నలుగురు వచ్చి 1 కుటుంబాలు ఉన్నాయి. అందరికి కూడా పడిపోయినాయి. 4 కుటుంబాలకు నలుగురున్నరికి కూడా ముగ్గురు పడిపోయినాయి. ఈరోజు 1వ క్లాసు ఇంకో రోజు పడుతుంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ముందర వాళ్ళు కూలి పని చేసుకునే పరిస్థితి, ఒక పెట్టిన కూడా చదువుకునే పరిస్థితి. ఎవరికైనా ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ఆలోచనగా ఉంటుంది, కానీ డబ్బులు పెట్టలేని పరిస్థితి అనమాట. ఏదో కొంచెం పెట్టుకుంటారు. అటువంటిది ఒక ఇంటికి సుమారుగా 50,000 పైన పడినప్పుడు వాళ్ళు కళలో నిజంగా ఆనందం చూసినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఎవరు ఏ సహాయం పైనా కూడా చేస్తూ ముఖ్యంగా చదువు విషయంలో ఏ ఇబ్బంది అయినా కూడా ఆయన దగ్గరికి కన్నా వెళ్ళి కన్నా అడిగగలిగితే ఏదో సమస్య ఫీజు కావచ్చు, తగ్గించి కావచ్చు, లేదంటే సమస్య ఏదైనా కావచ్చు అన్న ఎప్పుడు పోయినా సరే విద్యార్థుల విషయంలో మాత్రం ముందరుంటాను కూడా ఈ విషయంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి. ఇలా పిల్లలతో మమేకమయ్యి వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళకి తెలియజేయడము, పేరెంట్స్తో కమ్యూనికేట్ అయ్యి ఇలా ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతో చేయూతనిచ్చే తల్లికి వందనం అనే కార్యక్రమం స్కీమ్ అనేది చాలా గొప్ప స్కీమ్ అండి. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి చేయూతగా మనకి ఈరోజు 15,000 అనేది ప్రతి తల్లికి ప్రతి పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీని ద్వారా అయినా వాళ్ళు ఆర్థికంగా ఎదిగి పిల్లల్ని చదివించుకోవాలని ఎంతో గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు, మా అభిమాన పెద్ద మనిషి, మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి 2 సార్లు ఎమ్మెల్యేని, నా యొక్క గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు మా దర్శన గారికి
మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నా మిత్రుడు శంకర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు టీవీ రవికుమార్ గారికి, అలాగే స్థానిక మాజీ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర గారికి, అలాగే మా పిల్లిళ్ళ శ్రీనివాసులు గారికి, అలాగే లీలావతి గారికి ఉదయం ఈ రెండోసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కలిసేటువంటి కూడికని పెట్టినటువంటి నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేకపోతే ఇప్పుడే పిల్లలు చిన్న చెప్పాడు, నేను ఒకటోసారి చేర్పించాను మా పిల్లకాయలని పద్ధతులు దాకా నేను అసలు స్కూల్కే రాలేదని. దానివల్ల ఇబ్బంది. ఇప్పుడైతే ఈ ప్రోగ్రాం అప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కూర్చొని ముఖ్యంగా వాళ్ళ బిడ్డలు స్కూల్లో ఏ పరిస్థితిలో ఉన్నారో మీ అందరికీ అర్థమవుతుంది. మన పిల్లవాడు స్కూల్లో ఈ పరిస్థితిలో ఉన్నాడు, ర్యాంకులో ఉన్నాడు అర్థమవుతుంది. తర్వాత పిల్లలు బాగా చదివేదానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయుల మధ్య, తల్లిదండ్రుల మధ్య రిలేషన్ కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ బాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే మీ అందరికీ ముఖ్యంగా తల్లి, గత ఎన్నికల్లో మీ అందరూ కూడా ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఒక పాంప్లెట్ ఇచ్చాం. మమ్మల్ని చూసి నవ్వుకున్నారు, హేళన చేశారు. ఏం జరుగుతుందయ్యా, మేము ఒక్కరికే లేక ఈ రాష్ట్రం దివాళా తీసాము, మీరు ఎంతమంది పెట్టుంటే అంతమందికి ఏ విధంగా ఇస్తారా డబ్బులు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు కూడా సోషల్ మీడియాలో, ప్రెస్లో చెప్తా ఉన్నారు, ఎక్కడున్న తల్లికి వందనం, ఎవరికి వచ్చింది తల్లికి వందనం అని. నేను చదువుతున్నా మిమ్మల్ని అందరినీ, తల్లి మీ అందరికీ తల్లికి వందనం వచ్చిందా లేదు చెప్పండి అమ్మా, వాస్తవాలు చెప్పండి, లేదని చెప్పండి. ఏమా చిన్నగా ఉన్నారు అందరూ, వచ్చింది కదా తల్లి? తర్వాత మా వచ్చిన వాళ్ళు చేరేటమ్మా, సంతోషం నాకు కూడా. ఓకే, ఇంకా కొంతమందికి రాలేదని చెప్తున్నారు. 10 మందికి ఏమి తల్లికి వందనం రాని వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి అభిమతం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాను తల్లి ద్వారా. అలాగే సోదరుడు నరసింహుల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాలు దాదాపు 15 కార్యక్రమాలు తల్లి. 15 కార్యక్రమాలు నేను వెళ్ళి పాల్గొనాలో ఫోటో కాలేదు. కాబట్టి ముందుగా నాకు మంచి చెడు మా దశన్న, అందుకనే ఇక్కడికి వచ్చా. మా దశన్న స్కూల్కి ఎందుకు వచ్చానంటే ఆయనంటే అభిమానం కాబట్టి ఇక్కడికి వచ్చా. ఎందువల్లంటే అందరూ భయపడ్డారు, సునీల్ కుమారుని తీసుకొచ్చి స్కూల్లో ప్రచారం చేస్తే మాకేమైనా ఇబ్బంది. శంకరెడ్డి కూడా 2 లక్షలు ఫైన్ వేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీకాంత్ గారిని తీసుకొచ్చి ఆ స్కూల్కి ఓట్లు అడిగాం, అందుకని మేము ఏం చేయలే. ఆయనకి 2.5 లక్షలు ఫైన్ వేశారు. అట్లే దశన్న కానీ కేఆర్ రెడ్డి గారు కానీ భయపడకుండా వాళ్ళ స్కూల్లో మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టించి మాకు ఓటేయమని చెప్పాడు. కాబట్టి ఈరోజు అభిమానం. ఎందువల్లంటే ఒకటే చెప్పాడు, మాకు పార్టీలతో ప్రమేయం లేదా, నువ్వు లోకల్ పిల్లవాడివి, నువ్వు ఫోన్ చేస్తే పలికే పిల్లవాడివి కాబట్టి నీకు మేము చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడమ్మా. అలాగే టీచర్స్ కూడా మీటింగ్ పెట్టాం, మనం పైన మీటింగ్ పెట్టి అప్పీల్ చేసాం ఓటు కూడా మనందరినీ కూడా. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు ఎంతోమంది దశని కూడా ఇబ్బంది పెట్టారు. ఏందా నువ్వు ఒక్కడే సునీల్ కుమార్కి సపోర్ట్ చేస్తున్నావు, మేమంతా ఒక పక్క ఉంటే మీరు ఒక్కడే ఒక పక్క అని చెప్పి గందరగోళం చేశారు. అయినా కానీ ఎక్కడ కూడా ఎవరు దానికి కూడా భయపడకుండా డైరెక్ట్గా వేస్తే సునీల్ కోటేయండి, లేకపోతే ఇంకేం లేదని చెప్పినటువంటి మంచి మాట చెప్పిన వ్యక్తి మా దశన్న. కాబట్టి మేలు చేసిన వాళ్ళని మర్చిపోతే మనకి రేపు ఏం దొరకదు. అందుకనే నాకు మేలు చేసినటువంటి మా దశన్న స్కూల్కి నేను మొట్టమొదటిగా రావడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను తల్లిదారా. ఏదైనప్పటికీ ఈరోజు పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి కార్యక్రమం అయిన తర్వాత తల్లిదండ్రుల కాళ్ళకి పూలు వేసి నమస్కారం చేసి వాళ్ళ దీవెనలు తీసుకునే కార్యక్రమం కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పి మా దశన్న చెప్తున్నాడు. చాలా సంతోషం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ప్రతి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానివ్వండి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పి మాకు పై నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలని చెప్పి మేమందరూ తెలియజేస్తాం తల్లారా. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అందరికీ ఆ రోజు గ్యాస్ ఇస్తా అన్నాడు ఉచితంగా 3 సిలిండర్లు.
ఈరోజు 1-2 సిలిండర్లు కూడా వచ్చాయి మీకు. మిగతా కూడా మీ అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్పిన వెంటనే 1000 రూపాయలు పింఛన్ పెంచాడు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చూసుకొని తెల్లారా. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెరిగింది. మేము గెలిచిన నెలకల్లా 1000 రూపాయలు పెంచి అదనంగా ఇంకో ముందు నెల పెన్షన్ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నా. అంటే ఇది చెప్పింది చేసేటువంటి వాళ్ళలో ఎన్డీఏ గవర్నమెంట్ మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే తల్లి భవిష్యత్తులో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే త్వరలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే సూపర్ 6 చెప్పాడో బాబు గారు అవన్నీ కూడా అమలు చేసేదానికి చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్లు లేవు. రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. ఆర్ఎన్బి రోడ్లు అయితే మరీ అన్యాయంగా ఉన్నాయి. ఇటు చెన్నూరు రోడ్డు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. అట్లాగే గ్రామాల్లో ఆర్ఎన్బి రోడ్లు చూస్తే అన్యాయంగా 5 సంవత్సరాల్లో తట్టని మట్టి కూడా వేసే పరిస్థితి లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర ఆర్ఎన్బి రోడ్డు అన్నీ కూడా గుంట పూడ్చి తార్ రోడ్లు వేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మేము పనిచేసాం. ఎక్కడ కూడా మేము గతంలో కూడా 2014 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మొత్తం అన్ని రోడ్లు వేసా. 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి మీ సిమెంట్ రోడ్లన్నీ కూడా సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోడ్లు తప్ప మరేం కాదని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నేను పనిచేశాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అట్లాగే ఇప్పుడు కూడా మున్సిపాలిటీకి దాదాపు 7 కోట్లతో సీసీ రోడ్లు వేయమని చెప్పి అప్పుడు కూడా వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే నీళ్ల ఇబ్బంది 5 సంవత్సరాల్లో నీళ్ళకి నా గూడూరు టౌన్ అందరూ కూడా బాధపడిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మేము గెలిచిన తర్వాత ఈరోజు సఫిషియెంట్గా నీళ్ళు ఇస్తున్నాం. త్వరలో 2 కోట్లు కూడా గూడూరు టౌన్లో నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను ఆ రోజు. కాబట్టి చెప్పింది ఖచ్చితంగా చేసే పరిస్థితి తప్ప చేయని పరిస్థితి మాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల మీకు తెలుసు ఎంతోమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి. దానికి కారణం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, లోకేష్ గారి మీద నమ్మకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఎన్ఆర్ఐఎస్ వర్కులు కూడా జరుగుతున్నాయంటే అది కేవలం సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ స్కూల్లో దాదాపు 500 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. రోజుకి పెరుగుతున్నటువంటి తప్ప తగ్గే పరిస్థితి లేదు ఈ స్కూలు. ఎందువలంటే మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, బాగా చదువు చెప్తారు. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఈ స్కూల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు చెప్పేది ఒకటే తల్లి, మేము చెప్పింది చేశాం. ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు వేస్తానన్నాం. మీ అందరూ కూడా 13,000 అకౌంట్లో పడ్డాయి. 2,000 రూపాయలు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో డెవలప్మెంట్ కోసం అక్కడ పడేటువంటి కార్యక్రమం. కాబట్టి మేము చెప్పింది చేసేవాళ్ళం, అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు. నిత్యం మీకు కనిపించేవాళ్ళం. ఏదో ఎమ్మెల్యేగా గెలిచి వెళ్ళిపోయేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు మేము గెలిచి 3 నెలలు అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని డోర్ తిరుగుతున్నారు. ఈరోజు సెలవు పెట్టా, ఎందుకంటే కార్యక్రమం ఉంది కాబట్టి. దాదాపు 2వ తేదీ తిరుగుతున్నాం. ఎలాగట్టా తిరగాలి. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళి మేము 1 సంవత్సరం గెలిచాం, మా పైన ఏమన్నా ఇబ్బందులుంటే, మా పైన ఏమన్నా అసంతృప్తులుంటే చెప్పని చెప్పి ప్రజలను అడుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చేస్తామని చెప్పామో ఈ రాష్ట్ర ప్రజలకి అవి చేసామా లేదని చెప్పి పేద ప్రజలు అడిగేటువంటి కార్యక్రమానికి మేము వెళ్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చి మేము ఓటు అడిగేవాడు తప్ప సంవత్సరం మీకు కనిపించే ఎమ్మెల్యేలు ఎవరు ఉండరమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన మేము ముందు ఏందబ్బా ఈ బాధ అనుకున్నాం. కానీ ప్రజల్లో పోతుంటే బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఇంకా చిన్న సమస్యలు చేస్తున్నాయి మనకి.
గ్రామాల్లో ఏది అవసరమో తెలుస్తుందో అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం ఈ పనులు చేయమని చెప్పి. లేకపోతే మేము గ్రామాలకు పోకపోతే మాకేం తెలియదు, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలకు మేము రావడం తప్ప. కాబట్టి మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. సుపరిపాలనలో తొలిగా కార్యక్రమానికి మేమందరం కూడా వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. టౌన్లో కూడా మీ ఇంటింటికి కూడా మా వాళ్ళు వస్తారు, మా క్యాడర్ వస్తుంది. మేము కూడా 5 రోజులు టౌన్లో కార్యక్రమాల కోసం అక్కడ లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మా క్యాడర్కి మీరు తెలియజేయండి అమ్మా. ఈ యొక్క రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా నోటిఫై చేసి ఖచ్చితంగా గవర్నమెంట్కి పంపించే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తాం తల్లిలారా. ఎందువల్లంటే మీ అందరి దయ వల్ల, మీ అందరి సహాయ సహకారాలతో 2వ సారి ఎమ్మెల్యే అయినా నేను. ఫస్ట్ టైం మున్సిపల్ చైర్మన్గా 95లో గెలిచా మీ అందరి సహాయ సహకారాలతో. తర్వాత 2014లో ఎమ్మెల్యే గెలిచా. తర్వాత ఒకసారి ఓడించారు, ఎందుకు ఓడించారో తెలియదు. ఓడించిన తర్వాత అందరూ చేసి 5 సంవత్సరాలు ఏ విధంగా గవర్నమెంట్ ఉందో మీకు తెలుసు. గత గవర్నమెంట్ మళ్ళీ అందరూ కూడా తలమేలుకొని మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకేమీ ఎవరు దిక్కులేదని చెప్పి మీరందరూ కూడా టౌన్లో దాదాపు 12,000 మెజార్టీ నాకు ఇచ్చారమ్మా. మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తాను తల్లారా. మీ అందరి దయ ఈరోజు మర్చిపెట్టి మాట్లాడుతున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలు మీరు వేసిన ఓట్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే మా సీనియర్ చెప్పాడు, పేదవాళ్ళు ఎవరున్నా సహాయానికి వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి మళ్ళీ తెలియజేస్తాను తల్లారు. ఎవరన్నా బిడ్డలకి ఫీజు ఎవరన్నా కట్టుకోలేక ఉంటే వచ్చే సహాయం చేస్తా. ఎందువల్లంటే అది నా బాధ్యత. మేము కూడా మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాడిని, నేనే పైన వచ్చి దిగిరాల. ఈరోజు మీకు తెలుసు, గూడూరులో నెల్లూరులో ఇల్లున్నా నేను గూడూరులోనే ఎక్కడ ఉన్నానో కూడా మీకు తెలుసు. కాబట్టి నాకు తెలుసు పేదవాళ్ళ బాధలని కూడా నాకు తెలుసు. కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్లు 9 కోట్ల రూపాయలు తెచ్చిచ్చా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో. మొన్న సంవత్సరం అయింది, దాదాపు 2 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మీకు అప్పీల్ చేస్తున్నా, మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఏదన్నా మీరు హాస్పిటల్లో అంటే మేము గెలిచిన సంవత్సరం రోజుల్లో ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఏమైనా బిల్స్ ఉంటే అవి తీసుకొస్తే వాళ్ళకి 60% దాంట్లో ఎంత ఖర్చు అయిందో అది ఇప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానికేమి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది అయ్యా, మేము హాస్పిటల్ చూపించుకున్నాం, మాకు ఇదో 1 లక్ష అయింది 2 లక్షలు అంటే ఖచ్చితంగా 60% డబ్బులు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా కాకుండా పెద్ద పెద్ద అనారోగ్యాలు చేస్తే మీ హాస్పిటల్లో 1 లక్ష అయినా 2 లక్షలైనా 5 లక్షలైనా 10 లక్షలైనా అవద్దని చెప్పి మీరు అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అక్కడ నుంచి నేరుగా హాస్పిటల్కి గవర్నమెంట్ నుంచి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. LOC తీసుకొచ్చి మీకు ఇస్తానమ్మా, హాస్పిటల్కి మీరు ఇచ్చేస్తే అది వాళ్ళే అక్కడే తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చెప్పాల్సిన బాధ్యత నాకు. అంటే చాలామంది పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకొని డబ్బులు లేకుండా అప్పులు చేసుకోవడానికి కార్యక్రమం చూస్తూ ఉన్నా కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి ఉపయోగించుకోండి. మీ సొంతవాడిని, మీ అన్న మీ తమ్ముడితో సమానం. మీరు మీ అందరి దయవల్లే నేనున్నా, లేకపోతే నేను గెలిచేవాడిని కాదు తల్లి. అందుకని మీరు దయచేసి మీరు చేసిన సహాయానికి నా ద్వారా కూడా ఎంతో కొంత మీ కుటుంబాలకి సహాయం తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కాబట్టి ఎంతమంది పెట్టుంటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. అంటే మీ పైన కృతజ్ఞత, ఆడవాళ్ళ పైన ఆయనకు ఉన్న ప్రేమ. ఎలక్షన్స్ ముందు కూడా ఓడిపోయినప్పుడు కూడా మీ అందరూ కూడా 10,000 రూపాయలు అకౌంట్లో వేసిన పెద్ద మనుషులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు. వేసినా కానీ మీరు ఆ రోజు ఓటు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి. అది కూడా అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈరోజు పొదుపు లక్ష్మి లీడర్స్ నేరుగా బ్యాంకులకి వెళ్ళి మాట్లాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. కాబట్టి పనిచేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దని చెప్పి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను తల్లులరా. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చినా ఎవరు వచ్చినా ఈ విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఒక మీటింగ్ పెట్టి మీ యొక్క పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు లేదు. గతంలో మా సీనియర్ చెప్పినట్టు చేతి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆయన బయటకు వచ్చినట్టు మీరు వస్తారు.
ఆ పని కాకుండా ఈరోజు లోకేష్ బాబు గారు ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు అందరూ కూడా ఉపయోగం. ఒకవేళ 1 గంట మీకు టైం వేస్ట్ అయినా మీ పిల్లలు మీరు చదివించేటువంటి స్కూళ్ళల్లో ఏ స్థాయిలో చదువుకున్నారో మీ అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా ఇష్యూస్ ఉంటే, చుట్టుపక్కల ఇబ్బందులు ఉంటే, ఏదైనా శానిటేషన్ విషయమైనా కానీ, లేకపోతే మీకు స్కూల్కి రోడ్డు విషయమే కానీ ఇంకేదైనా ఉంటే మా దృష్టికి చెప్పి తీసుకురండి. ఇక్కడ లోకల్గా మా వెంకటేశ్వర ఉంటాడు, మా నరసింహ ఉంటాడు, మా సేనయ్య ఉంటాడు, అలాగే కిరణన్న ఈరోజు రాలేకపోయారు. ఆయన వచ్చింటే ఇంకా ఆయనే మొత్తం చూసుకునేవాడు. కాబట్టి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పి మేము అందరినీ తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో నాకు ఇష్టమైనటువంటి మా దశన స్కూల్కి నన్ను ఆహ్వానించినందుకు మా దశనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దశనకి వాళ్ళ స్టాఫ్కి పిల్లల తల్లిదండ్రులకు అందరూ కూడా చేతులకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. ఒక్కోని మీ నియోజకవర్గానికి ఏం సమస్యలు ఏం చేస్తాను చెప్పండి అంటే, ఫస్ట్ నా ప్రయారిటీ. మిగతా విషయాలు అలా ఉంచండి, నేను తీసుకోగలను, చేర్చగలను. ఎందుకంటే మీరున్నారు, అధికారులు ఉన్నారు, డోనర్స్ ఉన్నారు, దాతలు ఉన్నారు. అవన్నీ నేను చేసుకోగలను, చేయగలను. కానీ నా గూడూరు డివిజను నెల్లూరు జిల్లాతో కట్ ఆఫ్ అయిపోయింది. నా గూడూరు డివిజన్ని ముఖ్యంగా నా గూడూరుని మీరు నెల్లూరు జిల్లాలో కలపండి అని ఒకే ఒక్క డిమాండ్ పెట్టాడు. దానికి చంద్రబాబు నాయుడు అగ్రి అయ్యాడు. తొందరలో మన గూడూరు ఖచ్చితంగా నెల్లూరు జిల్లా, ఎందుకంటే నెల్లూరు జిల్లాతో మనకు చాలా అనుబంధం. నెల్లూరు జిల్లా అంటే మన నరాలను జీవించిపోయింది కాబట్టి అది తొందరగా నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఇకపోతే స్థానికంగా మీరు చూడాలి ఏమి అభివృద్ధి జరిగింది. అంతకుముందు ఏమి అభివృద్ధి జరగలేదు. బలిదుర్గా ప్రసాద్ గారు ఉన్నాడు, నా మిత్రుడే, చాలా మంచివాడు. కానీ ఇక్కడ మన గూడూరులో బలిదుర్గా ప్రసాద్ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఏమి కనిపించడం. తర్వాత ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు ఏం కనిపించలేదు. పోయి ఒక కళ్ళు తిరిగి చూడండి, మన అల్లూరు రాజశేఖర స్టేడియం దగ్గర పోయి అక్కడే కనిపిస్తుంది. అల్లూరు రాజశేఖర స్టేడియం ఒకప్పుడు ఎలా ఉండింది, అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు, ఎంత అభివృద్ధి చేశారు, అక్కడ బోర్డు వేసింది ఆ స్టేడియం. ఎందుకంటే స్టేడియం చాలా మన గూడూరు సెంటర్లో ఉంది. స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తారు. స్కూల్ పిల్లలు ఎప్పుడైనా సరే 100 కొద్ది అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అటువంటి స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, దయచేసి మీరు ఆ స్టేడియం దగ్గర పోయి ఆ బోర్డు చూడండి, ఎన్ని కార్యక్రమాలు చేసి ఆ యొక్క స్టేడియాన్ని అభివృద్ధి చేశారని మీరు తెలుస్తుంది. అలాగే చాలా కార్యక్రమాలు, ఎందుకంటే స్థానికుడు ఇందాకనే చెప్పాను, మన మీద అభిమానం. ఈ జన్మభూమి జననీ జన్మించని చెప్తారు. జన్మభూమి అది ఎందుకంటే ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. నువ్వేం చేసావా స్థానికుడు, మాకు నీకు ఓటేసాము అని క్వశ్చన్ చేస్తారని చెప్పి ఆయన తెలుసు. ఆ అభిమానంతో, ఆ యొక్క బాధ్యతతో మన గూడూరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసినటువంటి మన సునీల్ గారిని, అందుకనే నేనైతే అభిమానిస్తాను. ఎవరితోనైనా సరే సునీల్ అంటే సునీల్ అంతే. సునీల్ని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, ఎన్నో చేస్తారో, చేయక తప్పదు. అదేవిధంగా నేను ఫ్రీక్వెంట్గా మన సునీల్ ఆఫీసులు విజిట్ చేస్తుంటాను. అతను ఎక్స్ పార్టీ వాడైనా సరే ఎవరన్నా వచ్చి ఉంటే రమ్మంటాడు. నేను చూశాను ప్రత్యక్షంగా, కూర్చోబెడతాడు. ఏది చెబుతారు, ఏమిటి అవసరం చెప్తాడు. ఈసారి నా ఇబ్బంది అని ఒకటే మాట, పోయిన ఎలక్షన్లో నువ్వు నాకు ఓటు చేయలేదయ్యా, చెప్పు సుబ్బయ్య, నీకేమన్నా నేను ద్రోహం చేశానా చెప్పు, మరి ఎందుకే లేదు, సరే వదిలేదాన్ని, ఏం కావాలి చెప్పు, చేసి పంపిస్తాను. తనకి సహాయం చేయనటువంటి వ్యక్తిని కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి మన సునీల్. ఎందుకంటే మన గూడూరు మనిషికి మనం సహాయపడిపోతే ఇంకెవరు సహాయపడతారు అనేటువంటి మనస్తత్వం వ్యక్తి మన సునీల్. అలాంటి ఎమ్మెల్యే ఈరోజు మన స్కూల్కి రావడం, ఈ మంచి కార్యక్రమానికి హాజరు కావడం అనేది మనమంతా గర్వపడాలి. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ సభాముఖంగా ఇప్పుడు శంకరెడ్డి గారు.
సైడ్కి రండి మీరు. చిన్నడా ఓకే ఆయన కట్టం లేదా ఫస్ట్ బాబు పట్టు ఉండాలి అందరూ. ఓకే నీళ్ళు ఇవ్వండి సార్. బాబు తమ్ముడు పక్కరండి అన్నా, నాకు ఫోటోనా. వారు శాలుతో సత్కరిస్తున్నారు. దయచేసి అంగీకరించి కోరుతున్నాం. ఇప్పుడు పూర్ణమాలతో వారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకి పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వేదికకి రావాలి. అలాగే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారిని అజయ్ కుమార్, నాన్న అజయ్ కుమార్ ఇది పక్కన ఇచ్చిండమ్మా. అజయ్ కుమార్ మరియు వాళ్ళ పేరెంట్స్ రావాల్సిందిగా. మన ప్రియతమ గౌరవమైనటువంటి గూడూరు శాసనసభ్యులు గారైనటువంటి డాక్టర్ బాలి సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఈ కార్యక్రమాన్ని మినిట్ టు మినిట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళ యొక్క డిఫెక్ట్స్ కానీ మెరిట్స్ కానీ అన్ని వివరించడం జరిగింది. ఇది స్టార్టింగే కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళపైన ఎలాంటి శ్రద్ధ చూపించాలి, తల్లిదండ్రులుగా మీరు ఎలా వాళ్ళపైన చొరవ చూపించాలి అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో వాళ్ళ యొక్క పూర్తి ఆరోగ్య హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. దానిలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ హైట్ కానీ వెయిట్ కానీ ప్రతి సంవత్సరం ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే తగ్గుతుందా, లేదంటే ఏదైనా జబ్బులు బారిన పడుతున్నారా అవన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. దీనిలో అంతేకాకుండా ఇంకొక ఈసారి ఫోటోషూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో విద్యార్థి మరియు తల్లిదండ్రులు ఫోటో తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా గుర్తుగా భద్రపరచుకోవడం జరుగుతుంది. తర్వాత ఏక్ పేడ్ మాకే నామ్ ఒక కార్యక్రమాన్ని కూడా దీనిలో పెట్టడం జరిగింది. తల్లి పేరు మీదుగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటవలసిందిగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం వారు కూడా మనం ప్రతి ఒక్కరికి మొక్కలు సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో దాన్ని జరుపుతున్నాము. మాకు విద్యార్థి సర్వతోమి ముఖాభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరము.
కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతి మీటింగ్కి వచ్చి వాళ్ళ యొక్క బాగోగులను తెలుపవలసిందిగా మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. కాబట్టి సార్కి సమయాభావం ఉన్నందువలన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సార్, మాకు గత సంవత్సరంలో కుటుంబ అజయ్ కుమార్ 10th క్లాస్ విద్యార్థి 560 మార్కులు వచ్చే మారుదలకు గాను అందరూ వారి యొక్క క్లాబ్స్తో అభినందనగా కోరుతున్నాము. వారు మరియు వాళ్ళ తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరుతున్నాము. తహసీల్దార్ గారు అమౌంట్ వచ్చి 5,000 రూపాయలు 5,000 రూపాయలు అందజేస్తున్నారు. వాళ్ళ సొంత ఖర్చుల్లో చూడడం జరుగుతుంది. దీన్ని మనం సునీల్ గారి చేతుల మీదుగా కోరుతున్నాం. సార్ ఎంఏఓ గారు జరగండి. రావడానికి కారణం మా టీచర్స్, మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. విషయాలు చెప్పినట్టు రోజు చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకున్నాను. మా పీటీ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ కూడా కోరుతున్నాము. మన పాఠశాల అల్లిమిని రాము గారు, రాము మన పాఠశాల అనుభవాలు కూడా తెలియజేసిన అవసరం ఉంది. కానీ సార్ సమయాభావం ఉంది కాబట్టి సార్ ఏక్ పేడ్ మాకే నాకి మొక్క అందించడం జరుగుతుంది. విద్యార్థి మరియు తల్లిదండ్రులు ఎవరో ఒకటి థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చేసినటువంటి పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ ఇంత పెద్ద మెగా ఈవెంట్ జరగడం చాలా ఆనందం. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇది రెండోసారి ఇంత పెద్ద మెగా ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు ముగ్గురిని ఒక సర్కిల్గా ఎవరు ఏ పాత్ర ఎలా వహించాలని చెప్పి పద్ధతిగా చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి పైన శ్రద్ధ ఉంటుందని చెప్పి జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి గురించి బాబు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి విద్యార్థికి అమ్మఒడి కూడా అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అందరికీ ఒక్కొక్క విద్యార్థికి అమ్మఒడి పడింది. గతంలో లాగా ఒక ఇంట్లో ఒక విద్యార్థికి కాకుండా ప్రతి విద్యార్థికి అమ్మఒడి కూడా పడింది. అలాగా తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం ప్రతి విద్యార్థికి పడింది, ఇంటికి ఒకరికి కాకుండా. అలాగే బాబు గారు ప్రతి విద్యార్థి మీద ఇలాగే శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలు చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి అందరూ దీనికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించి వాళ్ళ సహకరించాలి, ఉపాధ్యాయులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగా పేటీఎం 2.0 కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలకడమైంది. దీంతో పాటు ఆహుతులైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిగిలినటువంటి సభ్యులు అందరికీ కూడా గౌరవంగా మా పాఠశాల విద్యాశాఖ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మాకు మండల విద్యాశాఖ సంబంధించి మన మండలంలో తల్లికి వందనం ప్రోగ్రాంకి సంబంధించినటువంటి అందరి విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి, పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి
అంటే కుటుంబానికి ఒకరు కాకుండా ప్రతి విద్యార్థికి అందరికి కూడా కలిగి ఉండడం అలా అకౌంట్లో జమ చేయడం జరిగింది. మిగిలిన మండల శాఖ తరఫున సార్ 290 గ్రీవెన్స్లు వచ్చాయి. వాటిని కూడా పరిష్కరించారు. వీటిని ఈరోజు వాటిని అంతా కూడా క్రెడిట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. తర్వాత ఈ మెగా పేటీఎంకి సంబంధించి మాత్రం ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుంచి కూడా ప్రైవేట్ పాఠశాలలో కూడా దీన్ని అలవాటు చేయడం అనేది మన విద్యాశాఖలోకి వచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పు. ఇందులో గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మాత్రం ఏదో 3 నెలలకు ఒకసారి మొక్కుబడిగా మనకి పేరెంట్స్ మీటింగ్ జరిగేది. అందులో ఒక 20 మంది 30 మంది వాళ్ళు వాలంటీర్గా వచ్చేవాళ్ళు, రాకపోతే పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మాత్రం అందరినీ ఇన్వాల్వ్ చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు, వీళ్ళందరూ సొసైటీ, ఈ 4 మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పాటు చేసి పాఠశాల విద్యను కూడా అందరికి కూడా అందించాలి, దీన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం వారికి మా పాఠశాల విద్యాశాఖ తరఫున మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ 2.0 కార్యక్రమం, ఇది 2వ కార్యక్రమం. ఇంతకుముందు కూడా మొదటి కార్యక్రమంలో కొంచెం లోటుపాట్లన్నింటి కూడా ఈ 2.0లో సర్దిద్దారు. తర్వాత ఇంతకుముందే మనం యోగా డే కూడా జరుపుకున్నాం. ఆ యోగా డే కార్యక్రమం కూడా పూర్తిగా జయప్రదం చేశాం. ఈ మండలంలో కూడా ప్రతి కార్యక్రమం, ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. ఇది 3వ కార్యక్రమం వచ్చింది ఇప్పుడు. తర్వాత దీనిలో కూడా అందరూ కూడా మా పాఠశాల విద్యాశాఖలో పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు బాగా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రధాన ఉపాధ్యాయులు, క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు, అందరూ సిఆర్టీలు అందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా చేసి దీన్ని మనకు గిన్నీస్ బుక్ రికార్డులో కూడా పేరు పెట్టడానికి కూడా బాగా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ పాఠశాలకు సంబంధించి అన్ని వసతులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కొన్ని బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టమని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఉర్దూ స్కూల్స్ కూడా ఒక 2 రూములు ఏదో తక్కువగా ఉన్నాయి, పిల్లలు ఎక్కువ వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడే కూడా నేను వాళ్ళ మీటింగ్ దగ్గర కూడా అటెండ్ అయ్యాను. దాన్ని కూడా అటువంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి వాటిని కూడా చేయగలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. మెరిట్లో కుదిరినటువంటి నితీష్ని వేదిక మీద రావాల్సింది. నితీష్ మరియు వారి తల్లిదండ్రులు రావాల్సింది. రండి, చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. కూర్చోండి సార్. ఈరోజు మెగా పీటీఎం 2.0 కార్యక్రమం అనేదానికన్నా ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రుల ఆత్మీయ అనుకుంటున్నా. చాలా సంతోషం. ఎన్డీఏ గవర్నమెంట్ మీరందరి ఆశీర్వాదాలతో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలా, చేస్తే ఆ స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ క్లాసులో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో కూడా అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు కూడా ఏర్పాటు చేశారు, అది 2వ సంవత్సరం. చాలా సంతోషం. ఇంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏ విధంగా తాపత్రయపడతారో దానికి నిదర్శనం ఈ మీటింగ్లో మీరందరూ కూడా ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు కూడా రావడం నిజంగా సౌపర్ణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలపని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అమ్మా మిమ్మల్ని చప్పట్లు కొట్టి, ఎందుకంటే తల్లి ఎలక్షన్స్ ముందు మా వాళ్ళందరూ కూడా మెళ్ళకు వచ్చారు. వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పేపర్ ఒకటి ఇచ్చారు మీ చేతికి. దాంట్లో మేము గెలిచిన తర్వాత వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాం అని ఒక కాలం ఉంది. తర్వాత మేము గెలిస్తే ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో
అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్న కాలం ఉంది. తర్వాత మీకు గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్న కాలం ఉంది. తర్వాత రైతులు ఎవరన్నా ఉంటే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మేము ఇస్తాం గెలిచిన తర్వాత కాలం ఉంది. తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఇస్తామని చెప్పి ఒక కాలం ఉంది. మొత్తం సూపర్ 6 కాలం మీ అందరూ కూడా చేతిలో పెట్టాం. నమ్మకం ఉన్నవాళ్ళు చేస్తూ ఉన్న మేలు, నమ్మకం లేని వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు తిరిగిపోయారు, ఏది జరుగుతాయా, ఈ గవర్నమెంట్ గందరగోళంగా ఉంది ఇప్పుడే పరిస్థితుల్లో, వీళ్ళు గెలిచి ఏం చేస్తారనేటువంటి మాటలు కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా మీరు టీవీల్లో ఇంకొక పేపర్లో చూసినట్టయితే, ఇంకొక టీవీ ఛానల్ చూసినట్టయితే ఎక్కడ తల్లి గోందనం అన్నాడు, ఎక్కడ పడ్డే తల్లి గోందనం అంటున్నాడు. నేను తెలియజేస్తున్నా, ఈ యొక్క చిలకూరు శేషమ్మ స్కూల్లో చదివేటువంటి మీ అందరికీ కూడా, మీ బిడ్డలకు కూడా తల్లికి వందనం పడిందనేదమ్మా. సపోర్టే రాసి ఈ యొక్క ప్రభుత్వానికి బలం పడిందనేదా తల్లికి వందనమా? ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 11,000 రూపాయలు లేకుండా పడ్డాయలేదమ్మా. గతంలో ఏంటి, ఒక బిడ్డకి 100 మందికి వేసారు, 2వ సంవత్సరం 50 మందికి వేసారు, 3వ సంవత్సరం మొత్తం ఎత్తేసారు. ఏమా నిజామా? కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పైన మోడీ గారు చెప్పిన విధంగా ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వెళ్తుంది. మిగతా 11,000 రూపాయలు తల్లుల ఖాతాలో ఈరోజు వేస్తున్నాం. ధైర్యంగా అందుకనే వచ్చాం. లేదా అడుగుతారు, ఏమైనా సునీల్ కుమార్ నేనంతా మేము గెలిపించాం, ఆ రోజు అయ్యన్నావు మీ కార్యకర్తలంతా మా ఇళ్ళకి వచ్చి పాంప్లెట్కి వచ్చారు, ఏం చేశారా సునీల్ కుమార్, మా పిల్లకాయలకి ఏం చేశారని అడుగుతారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం చేసినందుకు మరొకసారి లోకేష్ బాబు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మేము చెప్పిన ప్రకారం 1,000 రూపాయలు పెంచామనేది మా పెన్షన్ చెప్పండి. మీ పెద్దోళ్ళు ఉంటే గతంలో 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. మేమైతే గెలిచిన వెంటనే 1,000 రూపాయలు పెంచి వికలాంగులకైతే 3,000 పెన్షన్ ఉంటే ఇంకొక 3,000 6,000 ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు. అలాగే కంప్లీట్ బెడ్లో రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చాం. ఎందువల్లంటే మేము ఇచ్చాం కాబట్టి చెప్తూ ఉన్నాం. అట్లాగే తల్లులారా, త్వరలో కూడా కాదు, ఆగస్టు 15 నుంచి మీ అందరికీ ఫ్రీ బస్ అమ్మ. మీరు అమ్మగారికి పోయి రావచ్చు, అమ్మగారి నుంచి అత్తగారికి పోయి రావచ్చు. మీకు ఎవరు పైసా కూడా బస్సులో టికెట్లు తీసుకోరమ్మా. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పాడు నేను ఫ్రీ బస్ ఇస్తానని. అందరూ అన్నారు ఇస్తాను ఫ్రీ బస్ అంతా మోసం అని చెప్పారు. ఇది మోసం కాదు, సత్యం అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించారని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందువల్లనమ్మా, ఏదన్నా చేశాడనుకుంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి తల్లి. ఎందువల్లంటే మీకు తెలుసు, ఈరోజు పొదుపు లక్ష్మి గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. మీకు గ్యాస్ వచ్చిందా లేదమ్మా? 1-2 సిలిండర్లు పడ్డాయి లేదా? ఫ్రీ సిలిండర్లు చెప్పండి. గతంలో గ్యాస్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. గత ఎలక్షన్లో పోతా పొదుపు లక్ష్మి మహిళలకి 10,000 రూపాయలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. అయితే మీరు ఒకసారి ఓడించారండి, డబ్బులు తీసుకున్నారు కానీ ఓడించారు. ఏదో చేస్తారని చెప్పి ఇంకో గవర్నమెంట్ని గెలిపించారు. మీకు అర్థమైపోయింది గవర్నమెంట్ సంగతి. 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించినందుకు, నన్ను మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరూ కూడా శిరస్సు వంచి పాదాల నమస్కారం తెలియజేసిన తల్లారా. ఎందువల్లంటే నేను లోకల్, ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడిని. 95లో మున్సిపల్ చైర్మన్గా మీరే చేశారు, 2014లో ఎమ్మెల్యేగా మీరే చేశారు. పోయిన సంవత్సరం ఎమ్మెల్యేగా దాదాపు 13-14 వేల మెజార్టీ నాకు టౌన్లోనే ఇచ్చారంటే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ నమ్మకంతోనే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ముఖ్యంగా చిన్న బిడ్డలు స్కూళ్ళల్లో ఈ గంజాయి మట్టి మందుకి అలవాటు పడిపోతున్నారు. అది లేకుండా పోలీసు ద్వారా ప్రతి దగ్గర చెకింగ్లు పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా ఈరోజు చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా
నమ్మకుండా మన పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా 25% ఉంది, అది కూడా నిర్మూలించాలని చెప్పి మా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆ 25% కూడా పోతే బిడ్డల జీవితాలు ఇబ్బందికరంగా ఉండమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్బులు అనేటివి ఫామ్ చేసి తద్వారా తాగితే బంగాకు గంజాయి తాగితే ఏ విధమైన ప్రమాదాలు వస్తాయి, తాగేస్తే వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఏ విధంగా మనం ప్రతిఘటించాలనేటువంటి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా పోలీసు వాళ్ళు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్ని లేవు, మా బిడ్డల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యూనిఫామ్, బూట్లు అన్నీ ఇస్తూ ఉన్నాం. అంటే క్వాలిటీ ఇస్తున్నాం. దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరిగేటువంటి సమస్య లేదు. గతంలో బూట్లు మీకు ఇచ్చారంటే దాంట్లో కోట్ల కుంభకోణం, గతంలో బ్యాగ్స్ మీకు ఇచ్చారంటే కోట్ల కుంభకోణం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ట్రాన్స్పరెంట్గా ఈరోజు గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర దాని కింద ఈ యూనిఫామ్స్ కూడా 3 జతల యూనిఫామ్స్ మీకు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదన మేరకు అవి కూడా బ్రహ్మాండంగా 6 రోజులు మంచి భోజనం బిడ్డలకు ఇస్తున్న సంగతి కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు మనబడి మన భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ప్రతిభా పురస్కారాలు అంటే చదివిన బిడ్డలందరూ కూడా బ్రహ్మాండమైన సర్టిఫికేట్ ఒకటి ఇచ్చి వాళ్ళని సత్కరించే విధంగా కూడా గవర్నమెంట్ డబ్బులు కూడా వాళ్ళకి బహుమతిగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నాను తల్లి, ఈరోజు ఇక్కడికి వచ్చాం, ఒక చెట్టు నాట్యం. ఇంకో గతంలో కొన్ని సంవత్సరాలు నేను నాటిన చెట్టు ఇది కానా చెట్టు బ్రహ్మాండంగా కాపాడినందుకు విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో చెట్టు కూడా వేశాను సార్, దాన్ని కూడా కాపాడమని చెప్పి మనందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చెట్లు మీకు తెలుసు ఎంత ఉపయోగం, చెట్ల వల్ల ఆరోగ్యానికి ఎంత ఉపయోగం కూడా మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు గత గవర్నమెంట్లో చెట్లు వచ్చి నరికేసేవాళ్ళు. గత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి అన్న పర్యటన అయితే చెట్లనే మొత్తం నరికేసేవాడు. ఎందుకు నరుగుతారో అర్థం కాదు. అడిగితే కేసులు, లాపలేడాలు ఇక జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉండేది, దాన్ని ఎత్తేసారు, దాన్ని ఆపాం. ఎందుకంటే మన మొత్తం లీడర్స్ అంతా వచ్చి అడిగితే ఎంఈఓ గారు నేను మాట్లాడి ఉర్దూ స్కూల్ గూడూరు ఆపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు. ఎందుకంటే గూడూరులో ముస్లింస్ చాలామంది ఉన్నారు. ఆ ఉర్దూ ఇచ్చేస్తే వాళ్ళు అన్యాయంగా అయిపోతారు ఆ బిడ్డలు, చదివే బిడ్డలు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉర్దూ స్కూల్ మళ్ళీ ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేసామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ధైర్యంగా చెప్తున్నాడమ్మా, మీ రేపల 90లో మున్సిపల్ చైర్మన్ గెలిచా. మీ వీధుల్లో ఇప్పటికీ సిమెంట్ రోడ్లు పగిలిపోయినా ఉన్నాయంటే అది ఆ రోజు నేను ఇక్కడ మున్సిపల్ చైర్మన్ని, చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం గారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం అందరూ కూడా. అట్లాగే తల్లి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 7 కోట్లతో గూడూరులో ఎక్కడైతే రోడ్లు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయో రోడ్లన్నీ కూడా శాంక్షన్ ఇచ్చాం. త్వరలో 1-2 వారాల్లో అవి కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే నీళ్ళకి ఇబ్బంది పడుతుండేవాళ్ళు పోయిన 5 సంవత్సరాల్లో ఎవరిని అడిగే దిక్కు మొగ్గు లేదు. నీళ్ళు రాకపోతే ఎవరిని అడిగారు కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరపలే అయ్యారు. అంటే మున్సిపాలిటీ ఉండే వాళ్ళకి అడ్డామని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ జరగల. ఈరోజు నీళ్లు ఎక్కడ బాగలేకపోయినా కానీ రావడం మేము పైప్ లైన్లన్నీ బాగా చేయించాం. ఎక్కడున్నా లీకులు అరికెట్టా ముందుగానే జనాలు చెప్తున్నాం, అయ్యా ఈరోజు నీళ్ళు రావు, ఈరోజు పలానా దగ్గర పైప్ లైన్ పగిలిపోయిందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈరోజు ఒట్టి పూట నీళ్ళు సఫిషియెంట్గా ఇస్తున్నాం. త్వరలో 2 పూట్ల నీళ్ళు కూడా ఇస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నా ధర్మం నేను ఇవ్వాలి నా గూడు రోజులకి. ఎందుకంటే నమ్మకంతో నన్ను గెలిపించారు, నమ్మకంతో నాకు మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే మీ ఓటు కాబట్టి
మీ గూడూరులో మీ అన్నను తమ్ముడు అనుకుంటాను తల్లి. ఎందుకంటే నేను కూడా మీ కుటుంబ సభ్యులు లెక్క. మీ ధర్మాన ఈరోజు మరిపెట్టి మాట్లాడుతున్నా. మీరందరూ ఓటేశారు కాబట్టి నేను ఎమ్మెల్యేనైనా, లేకపోతే ఎమ్మెల్యే కాలేను తల్లి. మళ్ళీ నాకు పరిసరాలకు ఓడిపోతే వెళ్ళిపోవాలి ఊరుదిలి. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళని మర్చిపోవద్దు. మనకేమంటూ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలియజేస్తున్నా. లోకేష్ గారు కూడా ఇందాక మన బెంగళూరులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని చెప్పి ఆహ్వానించినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నా. మనం ఈ విధంగా బాధలు పడుతుంటే అవతల పిటిషన్లు పెడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి మీరు రావద్దయా, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దయా అని చెప్పి దాదాపు 200 కంపెనీలకి మెసేజ్ పెట్టిన విషయాన్ని కూడా మీరు చదువుకున్న వాళ్ళందరూ పేపర్లు చూస్తారని తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్యాయం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి చెందకూడదు అనేటువంటి విషయాన్ని చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా నేను ఇది మంచి పద్ధతి కాదు, ఏదైనా ఉంటే సహాయం చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి తప్ప అడ్డం పట్టని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు, కారు కింద మనిషి చనిపోతే పట్టించుకునే దిక్కుముక్కులే, అది కూడా రాజకీయం చేస్తున్నారు. కారు కింద చూస్తున్నారు మీరు టీవీలలో, చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శలే, ఆ కుటుంబానికి సహాయంలే, మళ్ళీ రాజకీయంగా అది కూడా చంద్రబాబు నాయుడు దోయేయడం మాట మాట్లాడడం కార్యక్రమం. కాబట్టి తల్లులారా మీకు చెప్పేది ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా లోకేష్ బాబు గారని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గ్రామాల్లో మొత్తం రోడ్లన్నీ ఇస్తున్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు గ్రామాలకి నేరుగా వెళ్తున్నామంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న పనులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన సంవత్సరం రోజుల్లో జనాల దగ్గరికి పోరు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ మీ దగ్గర వస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు సంవత్సరం రోజుల్లోనే మమ్మల్ని మీ దగ్గరికి పొమ్మని చెప్పి ఆదేశించారు. తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో. ఈరోజు సెలవు పెట్టాం కానీ ఒక వారం రోజుల నుంచి ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఈ నెలాఖరు దాకా గ్రామాలకు వెళ్తున్నాం, మీ దగ్గరికి కూడా వస్తాం. వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము భయపడ్డాం ముందులో, పోతే ఏమడతారో, అసలు తల్లికి మనం ఎంతమంది పడిందో గబక్క తిరగబడతారని భయంతో పోయినాం. కానీ పోవడం, తల్లితో ముఖాన నవ్వుకుంటూ వచ్చాయా, మా ఇంట్లో ఇద్దరు పెట్టున్నారయ్యా, ఇద్దరు బిడ్డకి డబ్బులు పడ్డాయా, లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలని చేతి దండం పెడుతున్నారు. చాలా సంతోషం ఉంది. ముసలి వాళ్ళ అమలు తాతలైతే అయ్యా మా బిడ్డ చంద్రబాబు నాయుడు గారు 60 పెంచుతాడయ్యా, 1000 పెంచిచ్చాడయా, ఒక ఆయన అయితే వికలాంగుడు అయితే 3000 పెంచాడయా అని చెప్తుంటే నిజంగా మాకు చెప్తున్నా ఇల్లు రోమాలు లిక్కపడి వస్తున్నాయి. ఎందువలంటే ఈ ముఖ్యమంత్రి ఇంత బాగా పనిచేస్తున్నాడు కాబట్టే కదా ఈరోజు ఎమ్మెల్యేలుగా మేము వెళ్తే గ్రామాల్లో ఈ విధంగా స్వాగతం పొందుతున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు ప్రజలించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నా తల్లులారా మీకు చెప్పేది ఒకటే, పార్టీలు పక్కన పెట్టండి, మీకు పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఏదో ఎలక్షన్ వస్తుంది 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తాం, ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇస్తారంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ చూశారు, ఏమేందో చూశారు. మళ్ళీ సంవత్సరం రోజులకే ఈరోజు ఈ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి మీరు చూస్తున్నారు. విలువలు లేకుండా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని. నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్యే గారి పైన, మన కోవూరు ఎమ్మెల్యే గారి పైన కూడా విలువ లేకుండా మాట్లాడిన విషయాలు కూడా మీరు టీవీలో చూస్తుంటారు. ఒక మహిళని ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడేవారు, కానీ వ్యక్తిగతంగా మీరు ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఏమంటూ జరుగుతున్న అరాజకాలు జరుగుతున్నాయంటే ఈ గవర్నమెంట్లోనే. మేము ఉన్నాం 5 సంవత్సరాల్లో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఎవరు అర్థం చేసుకోలేదే, మేము గలబాటు చేయలేదే, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదే, అయినా మా పైన 19 కేసులు, నా పైన 19 కేసులు. నేను రౌడీనే, గుండానే తల్లి, లేదా ఇంకేదైనా తల్లి పెట్టేశారు మా పైన. ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక సస్తా ఉన్నాం. ఇప్పుడు 19 కేసులు. ఇలా చెప్తున్నాడు తల్లి, అర్థం చేసుకోండి. మళ్ళీ కానీ మీరు ఇంకో మనసు మార్చుకుంటే మాత్రం ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతే బిడ్డల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. లేకపోతే ఎవరు పట్టిందమ్మా పిల్లల భవిష్యత్తు, ఎవరు పట్టింది మనం కూడా బిడ్డని చేస్తాం. ఆ
ఆరో క్లాసులో చేర్చేస్తాం, మళ్ళీ 10వ క్లాసులో వస్తాం వీడికి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో సంవత్సరం మీ బిడ్డ ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ క్లాసులో ఏ పరిస్థితులు ఉన్నాడు, మీ బిడ్డ ఏ ర్యాంకులు ఉన్నాడు, ఏ విధంగా చదువుతున్నాడు, ఆటలాడుతున్నాడు లేదా, అలాగే క్లాసులకు వెళ్తున్నాడు లేదా, ఆప్షన్లు అవుతున్నాడు లేదా అనేటువంటి పూర్తి వివరాలు మీరు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది నారా లోకేష్ బాబు గారని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. తర్వాత తల్లికి వందనం కార్యక్రమం మా ప్రిన్సిపాల్ గారు సార్ హెడ్ మాస్టర్ గారు పెట్టారో లేదు, తల్లుల పాదాలకి పిల్లలు పిల్లలందరూ కూడా మీ పాదాలకి పూలేసి మీద ఆశీర్వాదం తీసుకున్నటువంటి మంచి ఈరోజు సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చారు. గతంలో మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల కాళ్ళకి బిడ్డలు నమస్కారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ వెళ్ళిపోతున్నారు అనేసి. ఈరోజు కాకుండా పాత సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని మీ అందరికీ తెలియజేస్తూ, మహిళల విలువల్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా స్కూలు హెడ్ మాస్టర్ గారికి, అలాగే మీ స్కూల్ కమిటీ చైర్మన్ పాలయ్యకి, మంచి అతను అన్నింటిలో స్పందించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీ స్కూల్ కమిటీ చైర్మన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఎంఈఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్కూల్లో చదివి మున్సిపాలిటీలో పనిచేసిన అబ్బాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికన్నా ముఖ్యంగా మా అన్న సుబ్రహ్మణ్యం అన్న, నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను ఎట్టుంటే ఆయనకి ఎన్ని రాజకీయాలు పోయినా నాకు సంబంధం లేదు. కానీ సునీల్ కుమార్ ఎక్కడ నిలబడ్డాడో, ఏ పార్టీ నిలబడితే ఆ పక్కన ఉంటాడు అంతే. అభిమానం మా అన్నంటే నాకు ఈరోజు కూడా. అలాంటి ఆయన ఇక్కడ పీటీగా ఉన్నప్పుడు అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నా. మన శాసనసభ్యుల వారి దగ్గర నుంచి మీరు బహుమతి కోసం కోరుతున్నాం. మా కావేరి గారు ఎక్కడ? కావేరి మస్తానమ్మ గారు, కావేరి గారు ఎమ్మెల్యే గారికి మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులలో దయచేసి రావాలి. అలాగే మన పిల్లలకి సౌకర్యంగా మంచి పనులు చేస్తారు కాబట్టి వారిని మనం తరచూ మన పాఠశాల తీసుకోవటం, వారి అభిమానంగా అసలు 2 సార్లు ఈ ప్రోగ్రాం జరిగితే వారి నాయకత్వంలో 2 సార్లు మా తల్లులకి మీ బిడ్డలు కూర్చోండి, వాళ్ళ చేత బాబు పాదాలు దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ బిడ్డలతో మా విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటు సైడ్
వెనకరాడు మా అదే చేది అలా మీరు పక్క రావాలా తమ్ముడు వెనకరా బాగుంది ఓకే ఓకేనా విద్యా కమిటీ తరఫున మా తల్లిదండ్రుల తరఫున మా విద్యార్థుల తరఫున మేము హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం సార్. మీరు మీ విలువైన సమయాన్ని ఈ కాస్త సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలానే మా అధికారి మా డివైఓ సార్ సమస్యానికి కూడా మా హృదయపూర్వక స్వాగతం. అలానే మా ఎంఈఓ గారు చేస్తూ ఉన్నాం సార్. అంతేకాక ఈ మండలానికి గుర్తింపుగా పిఎం శ్రీ పాఠశాల ఇది దానివల్ల చాలా కార్యక్రమాలు దీనిలో జరుగుతున్నాయి. మిగతా పాఠశాలల కంటే భిన్నంగా ఈ పాఠశాలలో 415 మంది ఆడపిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. తర్వాత మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో అన్ని పోస్టులు ఫిలప్ అయినాయి. తర్వాత లాస్ట్ టైం జరిగిన రిజల్ట్స్లో మాకు 564 మార్కులతో మా విద్యార్థులు టౌన్లో పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో అందరికంటే ఘనంగా మా విద్యార్థి శ్రీ మౌలిక ప్రథమ స్థానాన్ని కైవసం చేస్తుంది. నెక్స్ట్ మా టార్గెట్ 590 సార్. ఈసారి 415 రోజులుగా ఈ పాఠశాలలో చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఈ సంవత్సరం 115 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు సార్. ఆ తల్లిదండ్రులకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ మాకన్నీ కూడా వసతులు గవర్నమెంట్ తరఫు నుంచి విద్యార్థులకు విద్యామిత్ర కిట్ కావచ్చు, దానిలో ఉన్న యూనిఫాము అన్ని విధాలుగా పిల్లలకి చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయి సార్. బుక్స్ అవి ఇన్ టైంలో మాకు రావడము మా విద్యార్థులు అన్నింటిలో ముందంజలో ఉండడానికి పనికొస్తాయి సార్. అందువల్ల మీకు మన విద్యాశాఖ మంత్రి గారికి మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ మా విద్యా కమిటీ చైర్మన్ 2 నిమిషాలు పాఠశాల గురించి ప్రభుత్వం వారి గురించి మాట్లాడాలని అనుకుంటాం సార్. సునీల్ కుమార్ గారికి ఈఓ సార్కి అందరికీ నమస్కారములు. నేను ఇంత అవకాశం ఇచ్చినందుకు పాఠశాల తరఫున నా కృతజ్ఞతలు. ఇక్కడ మనకు ఇంతకుముందు మేము ఇక్కడ చదువుకున్న విద్యార్థులమే. అప్పుడు మాకు ఏమీ లేవు. అన్నం తినడానికన్నా తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నం కానీ ఇంతకుముందు కూడా ఉండింది, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. పిల్లలు ఇంతకుముందు మేము ఇంటి దగ్గర నుంచే తింటాం లేకపోతే తినము అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారు అంతమంది ఇక్కడ తింటున్నారు. ఈ మిడ్ డే మీల్స్ అనేది అందరూ యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత అందరికీ తల్లికి వందనం అనేది అందరికీ రావడం జరిగింది. పిల్లలందరూ దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు ఈ యూనిఫామ్ కానీ తర్వాత కిట్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఈ కార్యక్రమానికి కొంత సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాం సార్. గౌరవ ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ గూడూరు మండల విద్యాశాఖకు, ఎస్ఎంసి సభ్యులకు, ఎస్ఎంసి చైర్మన్కు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం అనేది ఏ ప్రభుత్వంలో కూడా చేయనటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఇందులో తల్లిదండ్రుల్ని ఈ పాఠశాలకు రప్పించి
ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యాబోధన ఎలా ఉంది, విద్యార్థులకు ఏ రకంగా మార్పులు వస్తున్నాయి, విద్యార్థుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, విద్యార్థులు ఏ రంగాల్లో ముందుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజేసి వారి నుంచి సూచనలు సలహాలు తీసుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఆ దిశగా ముందుకు అడుగు వేస్తున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రతి విద్యార్థికి ప్రైవేటు పాఠశాలలో లేని విధంగా ఫీజులు ప్రైవేటు పాఠశాలలో ఈరోజు నేను చూస్తున్నాను. ప్రైవేటు పాఠశాలలో కూడా విజిట్ చేసిన సందర్భాల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలో కూడా సీజ్ చేయడం జరిగింది. మన ఇటీవల కూడా వాళ్ళ యొక్క పుస్తకాల రూములు కూడా సీజ్ చేయడం జరిగింది. పుస్తకాలు 8,000, 9,000, 10,000 అమ్మేటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ ఉచితంగా మంచి క్వాలిటీ పేపర్తో నోట్ బుక్స్ని, టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేయడం, అలాగే ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రతి ఒక్క విద్యార్థికి 6వ తరగతి నుంచి డిక్షనరీస్ ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వాలది. ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చక్కగా చదువుకొని ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి పౌరులుగా ఉపయోగపడి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు అందరూ తయారు కావాలని కోరుకుంటూ, అలాగే ప్రతి పాఠశాలలో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి చాలా ఎక్కువ కాస్ట్తో మనకి ప్రోగ్రెస్ కార్డులు ప్రింట్ చేసి ఈ పాఠశాల స్థాయిలో పంపించి అందులో విద్యార్థుల యొక్క సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క మార్కులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఈ వివరాలన్నీ నమోదు చేసి తల్లిదండ్రులకు పంపడం అనేది ముందెన్నడూ లేనటువంటి కార్యక్రమాలు. అది మనందరం కూడా అందించవలసిన విషయము. ఈ సందర్భంగా మన రాష్ట్ర విద్యాశాఖని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరూ మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే పేదరికం వల్ల ఏ ఒక్కరూ కూడా చదువుకు దూరం కాబడినటువంటి మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి విద్యార్థికి, విద్యార్థినికి వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు తల్లికి వందల కింద వేయడం అనేది మనం ఈ సంవత్సరం వారందరికీ మనం అభినందన తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియవలసిన అవసరం ఉంది. మరెన్నో విషయాలు మీకు సూచించడానికి, మీకు మీ విద్యార్థులందరినీ ఆశీర్వదించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినారు. వారి మాటల్లో విన్నాం. అలాగే ఎంఈఓ గారికి, అలాగే బాలికల స్కూల్ అడ్మినిస్ట్రేటర్ గారికి, అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి, అలాగే టీచర్స్కు, ముఖ్యంగా పిల్లలకి అయితే మీరు ఏమంటారో ప్రశ్నకి సమాధానం చెప్పలేము అనేటువంటి భయం అయితే మాకు ఉంది. ఎందుకంటే గతంలో ప్రతి ఇంట్లో చదివేటువంటి ఒకరికి గవర్నమెంట్గా డబ్బులు పడతా ఉన్నాం. మేము గెలవక ముందు మీ ఇళ్ళకి మా వాళ్ళు వచ్చారు, మా కార్యకర్తలు ఇచ్చి మీ అందరికి కూడా ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్ గెలవడం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచిన తర్వాత వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచటం అని ఒక కాలం ఇచ్చాం. తర్వాత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తామని చెప్పి దాంట్లో చెప్పాం. తర్వాత ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. తర్వాత మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పాం. అలాగే ప్రతి స్కూల్ కూడా ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాం. అవన్నీ చూసిన తర్వాత నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు కావాలని ఎలక్షన్లో గెలిచేదానికి ఈ విధంగా తప్పుగా ఈ పాంప్లెట్ ప్రింట్ చేసి మాకు ఇస్తున్నారని చెప్పిన పరిస్థితి కూడా చాలా చూసాం. అయితే మీ అందరి దయ వల్ల, మీ అందరి సహాయ సహకారం వల్ల ఇక్కడ శాసనసభ్యుడిగా 2వసారి నన్ను ఎంపిక చేసుకున్నందుకు మీ అందరూ కూడా పాదాలకు నమస్కారాలు తెలియజేస్తాను. తల్లిదారు మీ అందరూ కూడా అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈరోజు ఈ విద్యాశాఖలో నూతన సంస్కరణలు ఇచ్చినటువంటి యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఏమైతే మేము చెప్పామో
ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 అంటే 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఎవరైనా రాకపోతే మళ్ళీ టైం ఇచ్చి రేపటి నుంచి రాని వాళ్ళ ఖాతాలో కూడా ఈ డబ్బులు పడేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎందుకంటే సమస్య కాదు. ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు రాష్ట్రం అప్పులు పాలైపోయింది. అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎక్కడ చేస్తారయ్యా, ఏం చేయగలుగుతారయ్యా, ఏ తమాషా 4 రూపాయలు పెంచాలంటే వికలాంగులకి, అలాగే 3,000 వికలాంగులు పెన్షన్ ఉంటే 6,000 చేయడం తమాషానా, అలాగే పెద్ద వాళ్ళకి 15,000 ఇవ్వడం తమాషానా అనేటువంటి మాటలకి ఈరోజు పురుషుల పడితే అందరూ కూడా రోడ్డు మీద వేడి చేసుకొని చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి అందరూ కూడా చూస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. తల్లి అందరికీ అమ్మఒడి పడిందమ్మా. ఓకే, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా కదమ్మా రేపు పడిపోతున్నా, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా రేపు పడిపోతామా. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 19,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. అట్లాగే తల్లి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేటువంటి ఒకటి పెట్టి 3 జతల యూనిఫామ్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ముందు గురించి మాట్లాడి అన్ని రాసు చీటీ ఇస్తారు చేతికి డబ్బులు కట్టేస్తున్నాండి అంటే ఫీజు కన్నా నోట్ బుక్లు అలాగే టెక్స్ట్ బుక్లు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అట్లాగే చాలా మంది మొగ్గుతున్నట్టు కార్యక్రమం. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు నీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్స్ మీకు ఉన్నారు. అలాగే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చదువు చెప్పేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు ఈ మీటింగ్ అంటే టీచర్సు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని మాట్లాడుకొని మీ బిడ్డలు ఆ స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళకు మార్కులు వస్తున్నాయి, ఇంకా బాగా చదవాలంటే ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ కూడా టీచర్స్కి మీ మధ్య ఇట్లాంటి మీటింగుల్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. మేము వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి తల్లుల పాదాలకి బిడ్డలు నమస్కారం చేసి అంటే పాత సాంప్రదాయం గతంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసేవాడు బిడ్డలు. కానీ ఇటీవల కాలంలో అది లేదు. అంతా హలో మమ్మీ హలో అని వెళ్ళిపోతారు బయటికి తాత చెప్పేసి. కానీ పాత సంస్కృతిని మళ్ళీ లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను గౌరవేయాలా, ముఖ్యంగా తల్లిని గౌరవేయాలా, తల్లి లేకపోతే మన జన్మే వేస్ట్ అనే విధంగా ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం పెట్టి మీ యొక్క కాళ్ళకంతా కూడా మీ పెద్ద ఈరోజు పూర్తి చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ బాబు గారి మహిళల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మనసులో కోరిక భర్త సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అది ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే గతంలో కూడా అన్నం పెడుతున్నారు, కానీ సక్రమంగా అన్నం ఉండేది కాదు. ఈరోజు బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం గుడి కోసం 6 రోజులు మీకు పెట్టే కార్యక్రమాన్ని లోకేష్ బాబు ఏర్పాటు చేశారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా మేము మైక్ ఎత్తుకొని మాట్లాడుతున్నామంటే ఈ గవర్నమెంట్ పుణ్యం. గవర్నమెంట్ పనిచేసింది కాబట్టి మీరు ఏం అడగలేకున్నారు ఎమ్మెల్యేని. లేకపోతే అందరూ వాయిన్ చేసేవాళ్ళు ఏమైనా అవి చెప్తే అంతమంది పెట్టకండి ఇంతమంది పెట్టకంటే మాకేం పల్లాది ఐదు ఆన్ ఆపరేషన్ రాకుండా. కానీ లోకేష్ బాబు పని చేయించామా చెప్పింది చేశారు. ఎందువల్లంటే ఆడవాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా గౌరవం తల్లే. మీకు ఇచ్చేటువంటి గౌరవం ఈ ఎవరికి ఈడైనా ఆడవాళ్ళంటే అంత ఇష్టం. ఎందువల్లంటే గతంలో ఆయనకి ఇచ్చింది కూడా మీ వల్లే, ఓడిపోయింది కూడా మీ వల్లే. కాబట్టి మీరు గతంలో మీకు 10,000 రూపాయలు వేశారు పసుపు కుంటుకి అందరికీ ఓడిపోయే ముందు. అప్పుడు ఓడిచ్చారు డబ్బులు తీసుకుని కూడా. 5 సంవత్సరాలు చేస్తారనుకున్న అవతల 5 సంవత్సరాలు ఏం చేస్తారో మీకే చేసినాయి చెప్పాల్సిన అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండం ఉంది. ఈరోజు ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టేందుకు. ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు.
మేము రెండు తెలియజేస్తున్నామా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము గెలిచి సంవత్సరం 3 నెలలైంది. మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గర పోమన్నాడు, జనాల్లో తిరగమన్నాడు. మనం చేసిన కార్యక్రమాలు చెప్పండి అని చెప్తున్నారు. మేము ఈరోజు 6 రోజుల నుండి ఇంటిని జరుగుతున్నాం విలేజెస్లో. అలాగే మా కార్యకర్తలు కూడా మీ దగ్గరికి వస్తారు, వచ్చే సమస్యలు చెప్పని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. మీరు ఉన్నటువంటి వార్డు సమస్యలు కూడా మా వార్డు దృష్టికి తీసుకురామని చెప్పి తెలియజేస్తున్నాను. నేను కూడా లాస్ట్లో ఈ నెల చివరి వారంలో 5 రోజులు టౌన్లో పెట్టుకున్నా. నేను కూడా మీ దగ్గరికి వచ్చి ఈ సమస్యలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే గెలిచిన వాళ్ళు సంవత్సరం మీ కంట్రీలు మళ్ళీ 5 సంవత్సరాలకు ఎలక్షన్ పెట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవి ఏం లేకుండా మీరు జనాల దగ్గరికి పోవాలా, జనాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలా, మీలో ఉన్న లోపాలను కూడా వాళ్ళు చెప్తారు, అవి సర్దించుకోవాలా అని చెప్పి మమ్మల్ని విజయం పంపిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంత బాధ్యతగా మీరే నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ ద్వారా, మీ దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎవరి మీ సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్కి చెప్పని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. నేను ఇక్కడే పక్కనే చదువుకున్నా, జెపీ బాయ్స్ స్కూల్లో నేను చదువుకున్నా. అప్పుడు కూడా జెపీ బాయ్స్ స్కూల్ అంటే మొదట మంచి పేరు. ఎందుకంటే మాకన్నా ఎక్కువ మార్కులు ఇచ్చుకున్నాడు ఆడవాళ్ళు ఇక్కడ ఆ స్కూల్ కన్నా. ఎందుకంటే మంచి టీచర్స్ ఉండేవాళ్ళు. మేమైతే చదువుకునే వాళ్ళం కాదమ్మా, మేము స్కూల్కి ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ చదువుకున్న వాళ్ళు మీ దగ్గర మంచి మంచి మార్కులతో పాస్ అయిన విషయం కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి స్కూల్, ఎందుకంటే ప్రైవేటు కళాశాలకి స్కూల్కి పోటీలో తట్టుకొని ఇంతమంది విద్యార్థులుగా చదువుతున్నారంటే అది మొత్తం మీకు ఏంటి అని చెప్పి నేను తెలియజేస్తాను తెలియలేరా. అట్లాగే మంచి డిప్యూటీ డిఓ గారు ఉన్నారు, మంచి డిప్యూటీ డిఓ గారు. నాకు తెలిసి గతంలో చాలా మంది చూసా, 90 సంవత్సరాల నుంచి మేము ఉన్న రాజ్యాల్లో ఇటువంటి డిప్యూటీ డిఓ గారు లేరు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు చాలా సౌమ్యంగా విని అది పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, పరిష్కారం లేకపోతే కొద్ది కష్టమైన సున్నితంగా చెప్పాడు. ఇంకా ఆయన కూడా మనం ఏం తిరిగి మాట్లాడిన తర్వాత మంచి డిప్యూటీ డిఓ గారు సంతోషం. అలాగే మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఆయన కూడా అందరితో మాట్లాడే విధానం కానివ్వండి. ఇప్పుడు వాళ్ళందరూ మీ టీచర్ మీ స్టాఫ్ వచ్చి పిలిచిన తీరు నన్ను ఇన్స్పైర్ చేసిందమ్మా. అందుకనే టైం వేరే వెళ్ళిపోకుండా మీ దగ్గరికి వచ్చి అదే నేను కోటకి వెళ్ళిపోవాలి. కాబట్టి చాలా సంతోషం అమ్మా. అదేవిధంగా మా బిడ్డలు అంతా మా పేద తల్లిదండ్రులు వాళ్ళు గొప్పలు కాదు, గొప్పలు అయితే మంచి పెద్ద పెద్ద స్కూల్లో చదివించేవాళ్ళు. మన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారంటే మీ పైన నమ్మకం. మీరు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కి దీదిగా కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారమ్మా. మన వాళ్ళు బాగా చదువుకొని గూడూరులో ఒక మంచి గూడూరులో చదివిన విద్యార్థి ఒక ఐఏఎస్ కలెక్టర్ అయింది, ఒక ఎస్పీ అయింది, ఒక ఆర్టీఓ అయింది అనేటువంటి మంచి పేరుని మీరు తీసుకురావాలని చెప్పి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా నా వల్ల ఏదన్నా ఇష్యూస్ కానీ ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 95లో మీ అందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్గా గెలిచా ఇక్కడ. తర్వాత 2014లో ఎమ్మెల్యే గెలిచా, ఒకసారి ఓడిపోయా. మళ్ళీ ఇప్పుడు మీ అందరి సహాయ సహకారాలతో టౌన్లో దాదాపు 12 నుంచి 14,000 మెజార్టీతో గెలిపించారు మీరందరూ కూడా పిల్లలు. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఈరోజు కూడా పగిలిపోయినా, ఆ రోజు 95లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప దాని తర్వాత రోడ్లు లేదు పళ్ళ. నేను గత ఎమ్మెల్యే కూడా కొన్ని రోడ్లు వేసా. మళ్ళీ ఇప్పుడమ్మా ఈ సంవత్సరం రోజుల్లో కూడా దాదాపు 7 కోట్ల రోడ్లు శాంక్షన్ చేశాను తల్లి. మేము ఈ విధుల్లో కూడా ఏదైనా ఇబ్బందికర రోడ్డు ఉంటే కూడా ఏమైనా కూడా చేస్తానని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరూ తల్లి చిన్న రిక్వెస్ట్ అమ్మా, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరోగ్యం సరిగా లేకపోతే నేను గతంలో కూడా చెప్పా, లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్తే నేను గెలిచిన సంవత్సరం రోజుల్లో ఏదన్నా బిల్స్ మీ దగ్గర ఉంటే ఆ దాంట్లో 1,00,000 రూపాయలు అయితే 60,000 రూపాయలు నేను ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కాకుండా తల్లి హాస్పిటల్లో ఎల్ఓసి అది 1,00,000, 2,00,000, 10 లక్షలైనా 15 లక్షలైనా సరే మీరు ఎంత అవుతుందని ఎస్టిమేషన్ అనేది తీసుకొని ఇస్తే నేరుగా హాస్పిటల్కి డబ్బులు పంపించే కార్యక్రమం కూడా నేను చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఉపయోగించుకోండి. అలాంటి అవకాశం
గత 5 సంవత్సరాల్లో రోజులు 5 రూపాయలు ఇచ్చిన పాపం కూడా నేను గతంలో ఉన్నప్పుడు 9 కోట్లు తీసుకొచ్చాయి కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్లు తీసుకొచ్చున్నా. ఇంకా కూడా ఎందుకంటే మెదడు చెప్పాల్సిన బాధ్యత నాకు పార్టీలతో ప్రమేయం లేదు. ఎవరు పేదవాళ్ళు వచ్చి సహాయం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అందరూ కొన్ని తెలియజేస్తుంటారు. కాబట్టి నా దగ్గరికి వచ్చేదానికి మీరేం గంటపడే మనం ఎదుగుతారని నాకు టైంలో నాకు పార్టీలతో సంబంధం లేదు, పేదవాళ్ళకి పార్టీలు లేదు. ఎందుకంటే మీరు ఆ రోజు మీ మనస్సాక్షిగా ఓటేశారు. ఒకవేళ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటే తాము తెలుసుకున్నారు. గతంలో చేసినటువంటి పరిస్థితులు కూడా మీకు అర్థం ఉంటాయి. కానీ మళ్ళీ పొరపాటు అయితే చేయరు. ఎందుకంటే ఈ విధంగా మీ అందరికీ సహాయం చేస్తున్న గవర్నమెంట్ మళ్ళీ ఊహించుకోరని చెప్పి నమ్మకం నాకు ఉంది తల్లి. అందుకని దయచేసి ఉపయోగించుకోండి. మీ అందరి ధర్మాన్ని మైక్లో మాట్లాడుతున్నా. ఈ రోజు లేకపోతే నెమ్మదిగా కాదు, అందరూ మీ సహాయ సహకారాలు. కాబట్టి దౌర్జన్యంగా అడగచ్చున్నాను, మీరు దౌర్జన్యంగా పనిచేసుకోమని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, తర్వాత ఇది అయిన తర్వాత మీ పిల్లలందరూ కూడా మీ పాదాలకి నమస్కారం చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ విషయాల్లో విద్యా విధానంలో మరిన్ని సంస్కరణలు కావాలని కోరుకుంటూ, గతంలో ఈ స్కూల్లో కొన్ని పోస్టులకి టీచర్స్ లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా టీచర్స్ ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ని ఎంపిక చేసే దాంట్లో లోకేష్ బాబు గారు సక్సెస్ అయ్యారు. అదనంగా కూడా 16,000 డిఎస్సీ పోస్టుల్ని సెలెక్ట్ చేస్తున్నారమ్మా. గత 5 సంవత్సరాల్లో ఒక్క పోస్టు కూడా లేదు టీచర్స్. ఈరోజు చెప్పిన విధంగా నారా లోకేష్ బాబు గారు 16,000 డిఎస్సీ పోస్టులు డ్రాప్ చేస్తున్నారని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, మా విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా చాలా మంచివాడు స్వామి మీద, అలాగే ఈ యొక్క స్కూల్ విద్యార్థిని ఆ బిడ్డ కూడా. కాబట్టి తల్లి నీకు కూడా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే నీ కృషి కూడా 2 మంది రావడం అంట. కాబట్టి నీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమా నేను వచ్చిగా వేరే స్కూల్ పోతా. సార్ కొద్ది దగ్గర ఎస్కే ముస్బా ఈ పాప వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్. ఇస్మాయిల్ సార్ వాళ్ళ మనోరాలు సార్ మనోరాలు చూడు జబీన్ వాళ్ళ ఫాదర్ సార్. చూస్తారండి ఒకసారి ఇస్తారు క్లాస్ పర్ఫార్మెన్స్. వీళ్ళు రిజిస్టర్ అయ్యారు సార్. ఈ మొక్కను మేము పెంచుకుంటాం ఇంట్లో అని రిజిస్టర్ చేస్తున్నారు. అస్మా లోహిత వాళ్ళు కూడా రెడీగా ఉన్నాము. సార్ దగ్గర తీసుకున్నాం. నెక్స్ట్ అస్మా తరపున సార్కి మరొకసారి